పౌరాణికాలు తీస్తే తెలుగు వాళ్లే తీయాలి అనే సామెత ఎప్పటినుంచో ఉంది. అయినా చాలా మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఆదిపురుష్ అంటూ తెలుగు హీరో ప్రభాస్ తో హిందీ వాళ్ళు సినిమా తీస్తే హిందువులు కూడా ఓ రేంజ్ లో విమర్శించారు. అయినా ఇప్పుడు మరో హిందీ దర్శకుడు రామాయణం తీయబోతున్నాడు. గతంలో దంగల్ అనే బ్లాక్ బస్టర్ తీసిన నితీష్ తివారీ డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించబోతున్నారు. మరి రావణుడు అంటే మన రాకీ బాయ్ అలియాస్ యష్. యష్ ఈ కొత్త రామాయణంలో రావణుడిగా నటించబోతున్నాడు. అంతేకాదు తన నిర్మాణంలో కూడా భాగస్వామి కాబోతున్నాడు. అంటే రావణుడు రామాయణం తీయబోతున్నాడన్నమాట. కరెక్ట్గా తీస్తే రామాయణం ఎప్పుడైనా ఆకట్టుకుంటుంది. కానీ కొందరి ప్రయోజనాల కోసమో లేదా హిడెన్ ఎజెండాలతోనో తీస్తే రాముడు కూడా క్షమించడు అని ఆదిపురుష్ ప్రూవ్ చేసింది. బట్ నితీష్ తివారీ విషయం ఉన్న దర్శకుడు, అందుకే ఈ రామాయణం ఆకట్టుకోవచ్చు అనుకోవచ్చు అంటున్నారు చాలా మంది. అయితే వీళ్ళు సంపూర్ణ రామాయణం తీస్తారా లేక ఆ గాథ నుంచి ఏదైనా కొంత పార్ట్ తీసుకుంటారా అనే క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఆదిపురుష్ లాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుంటే చాలు అంటున్నారు. ముఖ్యంగా రావణ రాజ్యంకు సంబంధించిన పార్ట్స్ వరకైనా అనేది చాలా మంది అభిప్రాయం. మొత్తంగా రణబీర్ కపూర్, సాయి పల్లవి, సీతారాముల పాత్రలకు గుడ్ చాయిస్ అయితే రావణ పాత్రకు యష్ బెస్ట్ చాయిస్ అని అనుకోవాలి.